గ్రామ్స్. సో మనకి ఈ చార్ట్ గుర్తుంటే మనకు తేలిక చేయగలుగుతాం. మనము రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే, ప్రతి రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకు 10 టైమ్స్ వాల్యూ అనేది పెరుగుతుంది. 10 టైమ్స్ వాల్యూ అనేది పెరుగుతుంది. మరి లెఫ్ట్ టు రైట్ వెళ్తే 1/10 టైమ్స్ వాల్యూ అనేది తగ్గుతుందన్నమాట. మనకు మిల్లీగ్రామ్స్ ఇచ్చారు, ఇక్కడ కేజీ ఇచ్చారు. ఈ రెండింటిని మనం మిల్లీగ్రామ్లో కన్వర్ట్ చేద్దాం. సో 1 2 3 4 5 6 ప్లేస్ వాల్యూస్ జరుగుతున్నాం కాబట్టి 10⁶ కేజీస్ని మనము కన్వర్ట్ చేస్తే, సో 2024 ఇంటూ 10⁶ మిల్లీగ్రామ్స్ డివైడెడ్ బై 2024 మిల్లీగ్రామ్స్. సో మిల్లీగ్రామ్కి 2024కి క్యాన్సిల్ చేసి జరిగితే 10⁶ అనేది మిగులుతుంది. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో అలానే మనకు సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ చూస్తే మనకు 8th క్లాస్లో డిస్ట్రిబ్యూషన్ లా అనేది ఉంది. ఈ కాన్సెప్ట్ కింద వీటిని మనము మల్టిప్లికేషన్ చేస్తే 2x ఇంటూ 4x + 2 + 3 ఇంటూ 4x + 2 ఇలా అవుతుంది. సో 8x² 4x + 12x + 6. సో 8x² + 16x + 6 మైనస్, ఇక్కడ ఈ వాల్యూస్ని మనము సబ్ట్రాక్షన్ చేస్తాం. -3x మైనస్ వాల్యూ మనకు మైనస్ బ్రాకెట్ లోపల పంపిస్తే -3x -5. వీటన్నిటిని మనం సబ్ట్రాక్షన్ చేస్తాము అనుకోండి. సబ్ట్రాక్షన్ చేస్తే మనకు సో 8x² + 13x + 1. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఒక తరగతిలో 60% మంది విద్యార్థులు బాలికలు, ఆ తరగతిలో బాలికల సంఖ్య 24 అయితే ఆ తరగతిలో మొత్తం విద్యార్థులు ఎంత? సో 60% మనకు లేడీస్ ఉన్నారు. 60% అనగానే మనకు ఫ్రాక్షన్ వాల్యూ గుర్తు రావాలి 3/5 అని. సో టోటల్ పార్ట్స్ 5, 3 పార్ట్స్ గర్ల్స్ ఉన్నారు. సో మనకు టోటల్ పార్ట్స్ 5 అవుతుంది, 3 పార్ట్స్ గర్ల్స్. 3 పార్ట్స్ వాల్యూ మనకు 24 ఇవ్వడం జరిగింది. సో 1 పార్ట్ మనకు 8 అవుతుంది. 1 పార్ట్ 8 అయితే 5 పార్ట్స్ వాల్యూ మనకు ఈజీగా కనుక్కుంటాం, 40 అవుతుంది. అలా కాకుండా బాయ్స్ వాల్యూ అడిగినారనుకోండి, 3 పార్ట్స్ బాయ్స్ ఉంటే టోటల్ 5 పార్ట్స్లో మరి గర్ల్స్ 3 పార్ట్స్ ఉంటే బాయ్స్ 2 పార్ట్స్ ఉంటారు. సో 2 పార్ట్స్ వాల్యూ అడిగినా కానీ మనం ఈజీగా చేయగలుగుతాం, 16 అవుతుంది. సో సెకండ్ తర్వాత క్వశ్చను, సగటు అనగానే మనకు తెలుసు అంశంలో మొత్తం బై అంశంల సంఖ్య. ఇక్కడ సగటు కూడా వాళ్ళే ఇవ్వడం జరిగింది, కానీ అంశంలో ఒక సంఖ్యను మనకు దాచిపెట్టడం జరిగింది, అదే x. దాన్ని కనుక్కోవాలి కాబట్టి మనకు అంశంలో మొత్తం చూద్దాం. 6 + 4 10, 10 + 3 13 + 2 15, 15 - 1 14. సో x + 14 అంశంలో మొత్తము, అంశంలో సంఖ్య 6, 4.4 సగటు అవుతుంది. సో దీన్ని మనము x + 14 26.4గా రాస్తాం. x వాల్యూ కనుక్కోవాలంటే 26.4 - 14 చేస్తే 12.4 అనే వాల్యూ మనకు ఆన్సర్గా వచ్చేస్తుంది. సో దీని ఆన్సర్ ఆప్షన్ 4 అవుతుంది. ప్రసాద్ పుట్టినరోజు 29/2/2004. తదుపరి పుట్టినరోజు వేడుకలు జరుపుకునే తేదీ ఎప్పుడు? సో 2004 అంటేనే లీపు సంవత్సరం, అందులోనూ ఫిబ్రవరి 29వ తారీఖున. సో మళ్ళీ వచ్చే ఫిబ్రవరి లీపు సంవత్సరము 4 ఏళ్ల తర్వాత వస్తుంది. సో 2008 అవుతుంది. జాగ్రత్తగా గమనించండి. ఆప్షన్ 1లోనే 2005 నెక్స్ట్ ఇయర్ అని మీరు పెట్టేస్తే పొరపాటు అవుతుంది. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇది లీపు సంవత్సరం కాబట్టి 4 ఏళ్ళకి ఒకసారి వస్తుంది కాబట్టి 4 ఇయర్స్ అనేది యాడ్ చేస్తాం. సో ఇలాంటి ప్రశ్నలు మనం చేయాలంటే కనుక మనకు క్యూబ్ రూట్స్, స్క్వేర్ రూట్స్ అనేవి తెలిసి ఉండాలి. సో 49⁻1/2, 125⁻1/3, 8⁻2/3 ఇలాంటివి మనము ఈజీగా చేయగలుగుతాం. సో 1/2ను మనం స్క్వేర్ రూట్గా రాసుకోగలుగుతాం, 1/3ని మనము క్యూబ్ రూట్గా రాసుకోగలుగుతాం, డివైడెడ్ బై
8 to the power of 2/3. మరి దీన్ని క్యూబ్ రూట్ 8 హోల్ స్క్వేర్గా రాయగలుగుతాం. మరి 749 అండర్ రూట్ ఆఫ్ 49 స్క్వేర్ రూట్ ఆఫ్, సో 5 క్యూబ్ రూట్ ఆఫ్ 125 2 హోల్ స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్ టు 7 - 5 2 4 2/2. కామన్ మల్టిప్లికేషన్ చేస్తే 2 1 జా 2 2 జా 1/2. 1/2 అనేది ఆప్షన్ 3లో ఉంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. సో తర్వాత క్వశ్చన్ చూస్తే, ఒక గోడంలో X మామిడి పళ్ళు ఉన్నాయి, Y పెట్టెలు కలవు. ఒక్కొక్క పెట్టెలో ఉంచగలిగిన మామిడి పళ్ళ సంఖ్య. X మామిడి పళ్ళు, Y పెట్టెలు. ఒక పెట్టెలో ఉంచడానికి అడుగుతున్నారు. ఇది క్వశ్చన్ మార్క్. ఒక పెట్టెలో ఉంచాలి కాబట్టి న్యూమినేటర్లో 1, ఇచ్చిన వాల్యూ డినామినేటర్లో మామిడి పళ్ళు ఇంటూ X/Y. సో X/Y ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 3 ఎరుపు, 2 పసుపు, 4 ఆకుపచ్చ, 1 నలుపు బంతి కలిపి 10 సమాన పరిమాణం గల బంతులు ఒక సంచిలో కలవు. యాదృచ్ఛికంగా ఒక బంతిని తీస్తే ఆకుపచ్చ బంతి కావడానికి గల సంభావ్యత. సో మొత్తము రెడ్ కలర్ బెలూన్స్, రెడ్ కలర్ బాల్స్ 3 ఉన్నాయి, ఎల్లో 2, గ్రీన్ 4, బ్లాక్ 1. టోటల్ మొత్తం ఎన్ని బంతులు ఉన్నాయి? 3 + 2 5 + 4 9 + 1 10. సో టోటల్ 10 ఉన్నాయి. గ్రీన్ వాల్యూస్ రావాలంటే 4, దట్ ఈజ్ ఈక్వల్ టు 2/5 అవుతుంది. 2/5 అంటే మనకు ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చతురస్రాన్ని నిర్మించుటకు కావలసిన కనీస కొలతల సంఖ్య. స్వతంత్ర కొలతలు చతురస్రాన్ని నిర్మించడానికి 1 కొలత ఉంటే సరిపోతుంది. అదే చతుర్భుజాన్ని నిర్మించడానికి కావలసిన కనీస స్వతంత్ర కొలతల సంఖ్య 5. 1 మరియు 100 మధ్య కలగ పరిపూర్ణ వర్గ సంఖ్యలు. సో ఇక్కడ 2 4 3 9 16 25 36 49 64 81. 1 2 3 4 5 6 7 8 ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇలాంటి వీడియోస్ మీకు రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. మీ దాకా ఈ వీడియోను నేను పెట్టిన వెంటనే మీ దాకా చేరాలంటే మీరు చేయాల్సిన పని మీరు సబ్స్క్రైబర్ చేసుకున్నారు కదా. మరి తర్వాత క్వశ్చన్ చూస్తాము. మరి ఈ వీడియోని మీ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ దాకా కూడా చేరాలంటే ఆ బాధ్యత కూడా షేర్ బటన్ నొక్కడం వల్ల మీ వల్ల సాధ్యమవుతుంది. షేర్ కూడా చేస్తున్నందుకు థ్యాంక్ యూ, సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ. ఒక త్రిభుజంలోని కోణాలు 2:3:4 నిష్పత్తిలో ఉంటే వాటిలో అతి చిన్న కోణం ఏది? సో మొత్తము వాల్యూస్ మనకు పార్ట్స్ 2 పార్ట్స్ 3 పార్ట్స్ 4 పార్ట్స్గా ఇవ్వడం జరిగింది. 2 పార్ట్స్ 3 పార్ట్స్ 4 పార్ట్స్. సమ్ ఆఫ్ ట్రయాంగిల్ 180 డిగ్రీ అవుతుంది. సో టోటల్ మనకు పార్ట్స్ వాల్యూ 9 పార్ట్స్ అవుతుంది. 9 పార్ట్స్ వాల్యూ మనకు 180 డిగ్రీ అయితే 1 పార్ట్ వాల్యూ మనకు 20 డిగ్రీ అవుతుంది. సో 1 పార్ట్ 20 అయితే ఈ అన్నిట్లో చిన్నగా ఉండేది 2 పార్ట్స్ది. సో 2 పార్ట్స్ వాల్యూ మనకు 40 డిగ్రీ అవుతుంది. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో వ్యాసార్థము వృత్తము పరిధికి వ్యాసానికి మధ్య రేషియో అడుగుతున్నారు. ఇది మొత్తము మనం ఒక సర్కిల్ తీసుకుందాం. ఈ సర్కిల్ నుంచి కేంద్రం నుంచి వృత్త పరిధి మధ్య గుండా వెళ్ళేటువంటి అతి పొడవైన రేఖను మనం వ్యాసం అంటాం. ఈ వ్యాసంలో సగభాగాన్ని వ్యాసార్థం అంటారు. సో వ్యాసంలో 2 వ్యాసార్థాలు కలిపితే వ్యాసం అనేది వస్తుంది. ఈ వృత్త పరిధిని మనం 2πrతో సూచిస్తాం. 2πr మనకు 2r. 2కి 2కి క్యాన్సిల్, rకి క్యాన్సిల్ అయిపోతుంది. π:1. పై వాల్యూ మనకు ప్రాబ్లంలో 3.14గా తీసుకోమన్నాడు. సో 3.14:1. సో ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఈ వాల్యూ చూద్దాం మనము. సో 0.5 × 2x, సో 1x అవుతుంది, మైనస్ 0.5. సో 5 3 15. పాయింట్ మధ్యలో డెసిమల్ వచ్చింది కాబట్టి 1.5 అవుతుంది. అలానే 0.02 × 5x, 2 5 10. పాయింట్ తర్వాత 2 డిజిట్స్ వచ్చాయి కాబట్టి
మనకు కూడా 0.1x అనేది ఆన్సర్ అవుతుంది. ప్లస్ 15 × 0.02 30 అవుతుంది. సో ఒక డెసిమల్ జరుపుతాము 0.3. ఎక్స్ వాల్యూస్ అన్ని ఒక చోటకి తీసుకొస్తాము. స్థిర సంఖ్యలన్నీ ఇంకొక చోటికి. సో 0.9x = 1.8 అవుతుంది. ఎక్స్ వాల్యూ మనకు క్యాన్సిలైజేషన్ జరిగితే 2. x = 2. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏబి పరస్పర ప్రధాన సంఖ్యలు ప్రధాన అంకాలు అయితే, సో పరస్పర ప్రధాన అంకాలంటే వాటి గసాబా 1 అవుతుంది. వాటి గసాబా 1 అవ్వడం అంటే వాటి కామన్ మల్టిప్లికేషను కేవలం ఒకటే ఫ్యాక్టర్ ఉంటుంది, అది 1గా ఉంటుంది. 1 అనే ఫ్యాక్టరే కామన్గా వస్తుంది ఈ రెండు వాల్యూస్కి. వాటి కసాగా అప్పుడు వాటి లబ్ధం అవుతుంది. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈ పరస్పర ప్రధాన సంఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రధాన సంఖ్యలు అవ్వాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు 3, 4 వీటికి కామన్ మల్టిప్లికేషన్స్ మనకు కేవలం 1 మాత్రమే ఉంటుంది. సో కాబట్టి ఇవి పరస్పర ప్రధాన అంకాలు అవుతాయి. కానీ 4 చూడండి, మీకు ప్రైమ్ నెంబర్ కాదు. ప్రైమ్ నెంబర్ అంటే వాటి ఫ్యాక్టర్స్ కేవలం 2 మాత్రమే ఉంటాయి. ఆ 2 కూడా 1 కానీ మరి అదే నెంబర్గా కూడా ఉంటుంది. ఇట్ సెల్ఫ్ అండ్ 1 మాత్రమే మనకు ఫ్యాక్టర్స్గా వచ్చేటువంటి నెంబర్స్ని మనం ప్రైమ్ నెంబర్స్ అంటాం. వృత్తానికి గల సౌష్ఠవ రేఖల సంఖ్య. సౌష్ఠవం అంటే మనము ఇలా వృత్తానికి అనంతమైనటువంటి సౌష్ఠవ రేఖలు మనము గీయగలుగుతాం. సో -3 మరియు -5 మరియు -3 వీటి మధ్య లబ్ధం అన్నాడు. సో -5 నుంచి -3 మధ్యలో ఖచ్చితంగా 0 అనేది వస్తుంది. 0 × ఎనీథింగ్ 0. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చతురస్రంలో 4 భుజాలు సమానంగా ఉంటాయి. ఒక భుజం 6 సెంటీమీటర్లు అయితే ఇంకో భుజం ఖచ్చితంగా 6 సెంటీమీటర్లు అవుతుంది. కాబట్టి x = కూడా 6 సెంటీమీటర్లు అవుతుంది. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. సో గుణకార విలోమం అంటే ఒక సంఖ్యను ఏ సంఖ్యతో మనము గుణకారం చేస్తే 1 వస్తుందో ఆ సంఖ్యను అదే సంఖ్య యొక్క గుణకార విలోమం అని చెప్తాం. సో a యొక్క గుణకార విలోమము 1/a అవుతుంది. అలానే a/b యొక్క గుణకార విలోమము b/a అవుతుంది. ఇక్కడ మనకు మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చారు. దీన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తే 25/8. మరి దీన్ని ఉల్టా చేయాలి, 8/25. సో మనకు 1 వస్తుంది కాబట్టి 8/25 ఆప్షన్ 2లో ఉండేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తే ఒక కారు గంటకు 5 గంటల ప్రయాణం సమయం పడుతుందంట. మరి 3 గంటల ప్రయాణం చేసిన తర్వాత కారు వేగాన్ని 80 కిలోమీటర్కు పెంచితే గమ్యాన్ని చేరుకోవడానికి పట్టే మొత్తం సమయం ఎంత? సో ఇలాంటి సమస్యలు చేయాలంటే మనకు DTS గుర్తుపెట్టుకోవాలి. DTS = డిస్టెన్స్ = టైమ్ × స్పీడ్. దీని నుంచి మనము టైం కూడా తీయేస్తాం. మనకు 300 కిలోమీటర్ అవుతుంది. సో 300 కిలోమీటర్లో 2 టైప్ ఆఫ్ స్పీడ్స్తో కార్ అనేది వెళ్ళింది. సో ఒకసారి 60 కిలోమీటర్తో 3 అవర్స్. సో 60తో 3 అవర్స్ జర్నీ చేసింది కాబట్టి టోటల్ డిస్టెన్స్ 180 కిలోమీటర్స్ అవుతుంది. ఇక రిమైనింగ్ 120 కిలోమీటర్స్ని మనకు 80 కిలోమీటర్ వేగంతో వెళ్ళడం జరిగింది. సో మనకు టైం ఎంత తీసుకుంటుందో చూద్దాం. సో 0కి 0కి వెళ్ళిపోతుంది. 4తో మనము క్యాన్సిలైజేషన్ జరిగితే 3 2 సో 3/2 అవర్స్ అవుతుంది. సో ఆల్రెడీ 3/2 అవర్స్, 3/2 అవర్స్ కాబట్టి సో దీన్ని మనము కన్వర్ట్ చేయాలి. ఈ 3/2ని మనము ఎలా రాయొచ్చు? మనము దీన్ని ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్గా ఉన్నదాన్ని బ్రేక్ చేద్దాం. ఎలా బ్రేక్ చేద్దాము? మనము దీన్ని 3 1/2గా రాయొచ్చు, అంతే కదండి. మరి 2 1s +3. సో ఇంప్రాపర్ ఫ్రాక్షన్ని మనము మిక్స్డ్ ఫ్రాక్షన్గా రాశాం. సో ఆల్రెడీ 3 అవర్స్, ఇక్కడ మనకు హోల్ నెంబర్ 1 కూడా ఉంది.
సో కలిపితే 1/2 అవర్స్. సో 1/2 అవర్స్ అంటే హాఫ్ అన్ అవర్, 4 గంటల 30 నిమిషాలు అవుతుంది. సో ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. 9చే భాగించబడకూడదు, 3చే భాగించబడాలి. సో ఇలాంటి నెంబర్స్ ఎక్కడ కనబడినా కానీ మీకు 9 అడిషన్లో వచ్చిన 9 యొక్క మల్టిప్లికేషన్ వచ్చినా కానీ క్యాన్సిలైజేషన్ జరిగింది. ఇప్పుడు చూడండి 9 2 3 x 6 4 2. సో ఈ రెండు 6 ప్లస్ 3 9తో వెళ్ళిపోతాయి. ఇవి రెండు 6 ప్లస్ 2 8 అవుతుంది. ఇక 9తో మల్టిప్లికేషన్ కావాలంటే భాగించబడాలంటే 9తో ఎక్స్ ప్లస్లో 1 ఉంటే ఖచ్చితంగా 8 + 1 9 అవుతుంది. కానీ మనకు 9తో భాగించబడకూడదు. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ కాదు. మరి 3తో భాగించబడాలి. సేమ్ ఇదే అప్రోచే. ఎక్కడ 3 కలిపినా, ఒకవేళ 3 యొక్క మల్టిప్లికేషన్ ఎక్కడ నెంబర్లో కలిపినా కానీ మనం తీసేస్తాం. సో ఇక్కడ 3 ఉంది, 3 యొక్క మల్టిప్లికేషన్ 2 ఉంది. 4 + 2 కూడా 3 యొక్క మల్టిపుల్స్లో వస్తుంది. ఇక మిగిలింది 2. 2కి 1 కలిపినామనుకో మనకు 9 చేత కూడా భాగించబడుతుంది. కాబట్టి 1 కలపకూడదు. మనకు ఒకవేళ 2కి 4 కలిపితే 6 అవుతుంది. 6 అనేది 3 మల్టిప్లికేషన్లో వస్తుంది. కాబట్టి ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఒక దుకాణదారుడు 12 డజన్ చొక్కాల మీద ప్రకటన విలువ 16,000 మీద 10% రుసుము ప్రకటించారు. సో 10% ఎంత అవుతుంది? 16,000 మీద 1,600 అవుతుంది. అంతే కదండి. 100% 16,000 అవుతే సో 10% మనకు 10 పార్ట్స్ వాల్యూ మనకు 1,600 అవుతుంది. సో దీని నుంచి మనము సబ్ట్రాక్షన్ చేస్తే 14,400 రూపీస్ అతను డిస్కౌంట్ ఇస్తాడు. ఇది 12 షర్ట్స్ మీద ఇస్తారు. మరి ఒక షర్ట్ మీద 12 జార్ ఎంత అవుతుంది? 12 జార్ 120 అవుతుంది. సో 1 షర్ట్ వచ్చేసి మనకు 1,200 రూపీస్ పడుతుంది. సో 1,200 రూపీస్ ఇక్కడ పడితే రాజు దగ్గర మనకు ఉన్నటువంటి అమౌంట్ 9,600. సో అతను ఎన్ని కొనగలుగుతాడు? 8 కొనగలుగుతాడు. సో ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కర్ణాలు పరస్పరం లంబంగా ఉంటాయి. చతురస్రంలో రాంబస్రం రెండిట్లో కూడా కర్ణాలు పరస్పరం లంబంగా ఉంటాయి. AB 2 సత్యమే. సో ఇక్కడ కామన్ ఏముందో తీద్దాము. ఇందులో 3 ఉంది, ఇందులో కూడా 3 ఉంది. 3 కామన్ చేస్తాము. PQR కూడా కామన్గా ఉన్నాయి. ఇక్కడ P² మిగులుతుంది, -Q² మిగులుతుంది, డివైడెడ్ బై PQR. సో PQRకి వెళ్ళిపోతుంది. 3 ఇంటూ ఇది A² - B² ఫార్ములా ఉంది కాబట్టి P + Q, P - Q. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో సమాంతర చతుర్భుజం వైశాల్యం ఫార్ములా భూమి ఇంటూ ఎత్తు. సో భూమి మనకు 12 సెంటీమీటర్గా ఇవ్వడం జరిగింది, ఎత్తు మనకు ఇవ్వడం లేదు. 48 వైశాల్యం ఇవ్వడం జరిగింది. సో 12 1 జా 12 4 జా H = 4 సెంటీమీటర్స్. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈ రకంగా మనము మొత్తము క్వశ్చన్స్ని ట్రై చేశాము. ఇలాంటి వీడియోను నేను అప్డేట్ చేయగానే మీ దాకా రావాలంటే మీరు చేయాల్సిన పని సబ్స్క్రైబ్ చేయడమే. షేర్ చేస్తూ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ కూడా మీరు హెల్ప్ చేస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని చాలా చక్కగా సపోర్ట్ చేస్తున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.